అవసరానికి అప్పు చేయి, తప్పులేదు. అయితే చేసిన అప్పును సద్వినియోగం చేసుకో, ఆదాయాన్ని పెంచుకునే ఇంధనంగా మార్చుకో. ఆర్థికవేత్తలే కాదు, అమ్మా నాన్నలు కూడా ఇదే చెబుతారు. అంతకంటే ముందు ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోమంటారు. అనవసర వ్యయాలను, వ్యసనాలను తగ్గించుకోమని హితవు పలుకుతారు. అప్పు చేసి పప్పుకూడు వద్దని, అప్పుల పాలవుతావని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. ఇది కేవలం వ్యక్తులు, కుటుంబాలకు మాత్రమే కాదు, ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. అయితే ఆంధ్రుల అదృష్టం అదేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదుపు తప్పి అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటి ఇంకా అప్పులు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకొని అనుమతులిచ్చేస్తోంది. ఇదేమిటని ప్రశ్నించటం లేదు. అంతేకాదు, ఇంకా అప్పులు చేయమని ప్రోత్సహిస్తోంది. అడిగిందే తడువుగా కాదు, అడగక ముందే కొత్త అప్పులకు అనుమతులిచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయటంలో కేంద్రం రాష్ట్రానికి ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా 7.5% వడ్డీకి మరో 450 కోట్లు అప్పు చేసింది. ఇది కాక కార్పొరేషన్ల ద్వారా మరో 23,000 కోట్లు. ఇలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లోనే 67,500 కోట్లు అప్పు చేసింది. అయినా ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అప్పులు పెంచుకుంటూ పోతోంది. అంతేకాదు, ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వాలన్న స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తోంది. ఫలితంగా వైసీపీ ప్రభుత్వం 4.5 పాలనలో కేంద్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. అభివృద్ధి కుంటుపడడం కాదు, అడుగంటి కనిపించకుండా పోయింది. కాగితాల మీద మాత్రమే కనిపించే అభివృద్ధి, నిధులు, బడ్జెట్ కేటాయింపులు వాస్తవంలో వడ్డీల చెల్లింపు ఖాతాలలో చేరిపోతున్నాయి. ఈ 4.5 పట్టాలు తప్పి పరుగులు తీస్తున్న జగన్ పాలనలో అప్పులపై అసలు, వడ్డీ చెల్లింపులు రెట్టింపయ్యాయి. మూలధన వ్యయం పూర్తిగా పడకేసింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు 100% సొమ్ము రాష్ట్రమే భరించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలైతే 50-90% ఖర్చు కేంద్రం భరిస్తుంది. మిగిలింది మాత్రమే రాష్ట్రం భరించాలి. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర వాటా చెల్లించే పరిస్థితి లేక రాష్ట్రం పెద్ద మొత్తంలో కేంద్రం నిధులను కోల్పోతోంది. ఫలితంగా అప్పులు పెరిగి, ఆదాయం తరిగి, అప్పులపై కట్టే వాయిదాలు 2 పెరిగాయి. ముందే అనుకున్నట్లుగా తెచ్చిన అప్పులు రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే పనులు, ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తే అంతో ఇంతో అభివృద్ధి జరిగేది. కానీ అప్పు తెచ్చిన లక్షల కోట్లను జగన్ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవటం కోసం బటన్లు నొక్కేందుకే ఉపయోగించుకున్నారు. ఈ అప్పులు, వడ్డీల చెల్లింపుల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగినా సరే ఖాతరు చేయటం లేదు. ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు రివర్స్ పాలనను రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. టీడీపీ హయాంలో చివరి ఏడాది 2018-19లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ డబ్బు ఇవ్వటం కోసం నిర్ణయించిన బడ్జెట్ కేటాయింపుల్లో 70.34% ఖర్చు చేశారు. కాగ్ నివేదిక ప్రకారం 2022-2023 ఆర్థిక సంవత్సరంలో జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు చేసింది 55% మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పేపర్పై వేసిన గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్రం ఇచ్చిన మ్యాచింగ్ డబ్బు కేవలం 43.51%. ఇందులో చాలా వరకు వాస్తవిక ఖర్చు కంటే పీడీ ఖాతాలకు చేసిన సర్దుబాట్లే ఉంటాయి. కాబట్టి ఈ 6 నెలల్లో కేంద్ర పథకాల కోసం జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు 43.51% కంటే కూడా తక్కువగా ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెంచుకునేందుకు కేంద్రం ఉదారంగా అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ సమకూర్చుకోలేక కేంద్రం వాటాను వదులుకొని కేంద్రం ఖర్చులు తగ్గిస్తోంది. ఒక విధంగా చూస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య జగన్ రెడ్డి మార్క్ క్విడ్ ప్రోకో వ్యవహారం నడుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలు బాగానే ఉన్నాయి. అయితే మోడీ, జగన్ చాటుమాటు వ్యవహారాలతో రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కిపోతోంది. నిజానికి తప్పు చేయటమే కాదు, తప్పును సమర్థించటం కూడా నేరమే అవుతుంది. అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన జగన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడైతే ఆ నేరంలో మోడీకి వాటా ఉందని పరిశీలకులు అంటున్నారు.